అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా ఈరోజు పాలపిట్ట కనబడటం అనేది చాలా అరుదు. కానీ ఒక పాలపిట్ట ప్రమాదానికి గురై ముళ్ళ కంచెలో చిక్కుని బాధపడుతుందని గ్రహించి వాస్తవులైనటువంటి జాడి శ్రీనివాస్ గారు మాకు సమాచారం అందించిన వెంటనే అక్కడికి చేరుకొని ప్రమాదానికి గురైన పాలపిట్టను వైద్య సేవల కోసం మంచిర్యాలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మూగజీవాల పట్ల ప్రేమను, దయను చూపిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారికి తోసిన సహాయాన్ని చేస్తూ, ఒకవేళ వాళ్లకు సమయం లేని ఎడల జంతు ప్రేమికులకు సమాచారం అందించినట్లయితే మూగజీవులకు వైద్య సేవలు అందించిన వారవుతారు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతి జీవి బ్రతుకుతూనే ప్రకృతి బాగుంటుంది, మన మానవుని మనవడ కూడా బాగుపడుతుంది. ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మూగజీవులకు వారికి ఏదన్నా ఆపద సంభవిస్తే ఎవరికి చెప్పుకోవడానికి మాటలు ఉండవు. మాటలు, బుద్ధి, జ్ఞానం కలిగించిన మానవునికి మాత్రమే అన్నీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు మూగజీవుల పట్ల దయ, ప్రేమ, కరుణ చూపిస్తూ మూగజీవులు ఏదైనా ప్రమాదానికి గురై ఉంటే వాటిని సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.